శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. చేతబడి మంత్ర ప్రయోగాలు నిజంగా ఉన్నాయా, మూఢనమ్మకాల చెప్పగలరు? సహజసిద్ధంగా మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ చింతలు తీరుతాయి. మంత్ర ప్రయోగాల్లో వివిధ రకాలైన మంత్రాలు ఉన్నాయి. దుష్ట మంత్రాలు, సాత్విక మంత్రాలు అని చెప్పేసి ఉన్నాయి. అయితే మనిషి యొక్క మనుగడలో ఈ యొక్క ప్రయోగాల రీత్యా చేతబడులు, బాణాపతులు ఇట్లాంటివన్నీ కూడాను నేటికి కూడా కొన్ని పరిసర ప్రాంతాల్లో చాలామంది అనుభవిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి సీరియల్స్ కూడా వచ్చాయి. ఒకప్పుడు దీనికి సంబంధించినంత వరకు కూడా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కవులు తమంతట తాముగా వెళ్ళి కనుక్కొని దాన్ని సీరియల్గా కూడా ప్రచురించారు. తులసీదళం, కాశ్మోరా ఇలాంటివి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అనేక ప్రాంతాలు తిరిగి ఇది నిజమే ఉన్నది ఈ విద్య అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించాడు. వీళ్ళంతా రీసెర్చ్ చేశారు. నిజంగానే ఉన్నాయి. ఎందుకంటే మంత్రాలకి అంత పవర్స్ ఉంటాయి. అవి నీచమైన మంత్రాలు అన్నమాట. మరి ఆ మంత్రాల్ని తొలగించే శక్తి ఎవరికి ఉంది? సాక్షాత్తు జగన్మాతకే ఉంది. అందుచేతనే మహామంత్రద్రష్ట ఉపాసకులైనటువంటి వ్యక్తుల్ని కలిసి వాళ్ళు ఆ ప్రయోగాల నుంచి విముక్తి చెందేటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. అందుకే అంటారు, మంత్రతంత్రములతో బంధించి నిన్గాంచు వంచనీయు లేదు. దివ్యజననీ నీ సాన్నిత్యము హింపగా అలవింగాదు. మరేది నంబుననో కన్నా రమ్మటంతు వతువో అప్పుడే నిన్గాంచెదన్ అని ప్రార్థించారు కూడా. ఆ తల్లి దయారస దృష్టి ఈ దీనుని మీద ప్రసరించినప్పుడు ఈ మంత్ర ప్రయోగాలు అనేటువంటివి ఫలించవు. మనకి అప్పుడప్పుడు కూడా కొద్దిగా ఒంట్లో బాగాలేకపోయినా నాకెవరో ఏదో చేశారు సార్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారే, వాళ్ళు అట్లా అనుకోకుండా ఉండటానికి చాలా చిన్న చిట్కా ఉంది. అదే మనకి గరుడ ముక్కుకాయ. ఆ గరుడ ముక్కుకాయను గనక మెడలో ధరిస్తే ఎటువంటి ప్రయోగాలు జరిగినా కూడా మిమ్మల్ని ఏమీ చేయవు. అలాగే నీటిలో గనక దుష్కర్మ నాశక పౌడర్ అని చెప్పేసి ఉంటుంది. అది వేసుకొని గనక స్నానం చేస్తే ఇటువంటి క్షుద్ర విద్యలు ఏమాత్రం పనిచేయవు. జేబులో నిమ్మకాయ లేక చిన్నులిపాయ పెట్టుకొని తిరిగితే ఆ వ్యక్తుల వద్దకు క్షుద్ర మంత్రాలు పనిచేయవు. క్షుద్ర ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళ యొక్క ముఖం కూడాను చాలా నీచంగా కనిపిస్తూ ఉంటుంది. బుగ్గలు లోతుకుపోవటం, కళ్ళు పీక్కుపోయి ఉండటం, ఒక విధమైన తీక్ష్ణ దృష్టి, వాళ్ళని చూసినప్పుడే భయానకంగా కనిపిస్తూ ఉంటారు. అదే దేవీ ఉపాసన చేస్తూ సాత్వికమైనటువంటి ప్రభావంతో ఉండేటువంటి వాళ్ళ యొక్క ముఖారవిందం చాలా సౌమ్యంగాను, రెండు చేతులెత్తి నమస్కారం చెయ్యాలి అనేటువంటి భావన వస్తుంది. కాబట్టి ఈ మంత్ర తంత్ర ప్రయోగాల నుంచి రక్షణ కోసమే మనం దేవీ ఉపాసన అనేది తప్పనిసరిగా ఆచరిస్తున్నాం. దేవీ సప్తశ్లోకిలో ఉండేటువంటి ఆ శ్లోకాల్ని ఎవరైతే నిత్యం పఠిస్తారో వాళ్ళ వద్దకు కూడాను
ఈ క్షుద్ర శక్తుల యొక్క ప్రభావం రాదు. ఆమె శూలంతో పొడి చేస్తుంది వాళ్ళని. అందుకే శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన జాంబికే ఘంటా స్వనేన పాహి చాపజ్జా నిస్వనేన చ అనేటువంటి మంగళకరమైనటువంటి శ్లోకాల్ని మనం నిత్యం పఠిస్తూ ఉంటాం. ఈ నిమ్మకాయలు కోసి బొమ్మలు తయారు చేసి భూమిలో పాతిపెట్టేటువంటి నికృష్ట నీచ స్థితిలో ఉండేటువంటి విద్యలు ఎప్పటికీ అచ్చిరావు ఎవరికీ కూడా. ఇలా చేసినట్లయితే వాళ్ళకే చివరిలో ప్రాణహాని సంభవిస్తుందనే విషయాన్ని గ్రహిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.